భారీ స్టీల్ తలుపు వెనక వాళ్ళు చిక్కుకున్నారు. ఆ మనిషి వెంటనే బుల్లెట్లను బయటకు తీసి లోపలున్న గన్ పౌడర్ను కాగితంపై పోశాడు. అది చూసిన అతని స్నేహితుడికి క్షణాల్లో అర్థమైంది అతనేం చేయబోతున్నాడు. ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా మ్యాగజైన్ ని ఖాళీ చేసి అన్ని బుల్లెట్లలోని గన్ పౌడర్ను తీసి ఒక్కచోట చేర్చడం మొదలుపెట్టాడు. కొద్ది నిమిషాల్లోనే వాళ్ళ దగ్గర భారీగా గన్ పౌడర్ సిద్ధమైంది. తర్వాత ఆ మనిషి చేతకళ్లు తీసి పైప్ మీదున్న తుప్పు పట్టిన స్క్రూలను విప్పాడు. ఆ రంధ్రాలన్నిటిలో గన్ పౌడర్ ని జాగ్రత్తగా నింపాడు. తర్వాత ఒక పూర్తి బుల్లెట్ తీసుకుని దాన్ని బలంగా స్క్రూ లోపల ఇరికించాడు. ఇదే సమయంలో బయట నిలబడ్డ గ్యాంగ్ లీడర్ ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది. వెంటనే తన గూండాలకు విషవాయువు వదలమని ఆదేశించాడు. గది నెమ్మదిగా విషపూరిత పొగతో నిండిపోవడం మొదలైంది. కానీ వాళ్లు ఆగలేదు. ఆ మనిషి తుపాకీ తీసి స్క్రూలో ఇరుక్కున్న ఆ బుల్లెట్ మీదే గురిపెట్టాడు. తర్వాతి క్షణంలో భయంకరమైన పేలుడు. ఇనుప పైప్ చీలిపోయి చుట్టూ చినుగులెగిరాయి. అయినా కూడా స్టీల్ తలుపు మాత్రం అలాగే మూసుకుపోయింది. వెంటనే అతను తలుపు కంట్రోల్ ప్యానెల్ దగ్గరకు చేరి వైర్లు లాగుతూ సర్క్యూట్ ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడే అతని చూపు పైకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ మీద పడింది. అతని మెదడులో ఒక్కసారిగా ఐడియా మెరిసింది. తలుపు సర్క్యూట్ వైర్ ని లాగి నేరుగా ఫ్యాన్ వైర్ కు కనెక్ట్ చేశాడు. తాకగానే భారీ కరెంట్ షాక్ తగిలి అతను వెనక్కి ఎగిరిపోయాడు. నొప్పితో కేకపెట్టాడు. ఆ క్షణంలోనే ఆ మనిషి పరిగెత్తుకొచ్చి తన స్నేహితుడిని పట్టుకున్నాడు. అదే షాక్ ప్రభావంతో తలుపు బలంగా కంపించింది. చివరికి ఆ బలమైన స్టీల్ తలుపు తెరుచుకుంది. అదే కాదు, తన స్నేహితుడి ప్రాణం కూడా దక్కింది.